నమస్తే. నిన్న మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ యొక్క విశ్లేషణ చూద్దాం. నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్నా. రెండేండ్లు గడువు ముగిసింది. రెండేండ్ల గడువు ముగిసింది. ఇక సహించేది లేదని చెప్పేసి పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి పంపితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించదా? బీజేపీ తెలంగాణకు శరీలా మారిందని చెప్పేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తే తోలు తీస్తామని చెప్పేసి మీడియాతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడడం జరిగింది. రాష్ట్రానికి దక్కవలసినటువంటి నీటి వాటాలు, ప్రజల హక్కుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందంటే ఇక చూస్తూ ఊరుకునేది లేదని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి సమయం ఇచ్చామని చెప్పేసి ఇకపై తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎక్కడికక్కడ తోలు తీస్తామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో ఇంత పెద్ద దోపిడీ జరుగుతుంటే ఎవరి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వము చడి చప్పుడు లేకుండా అని చెప్పేసి అన్నారు. ఇక ప్రభుత్వం వచ్చి రెండేండ్లైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదని చెప్పేసి కేసీఆర్ విమర్శించారు. ఎంత దద్దమ్మ ప్రభుత్వం అయినా కూడా పాత ప్రాజెక్టులు కొనసాగించాలి కదా అని చెప్పేసి ప్రశ్నించారు. డీపీఆర్ వెనక్కి పంపితే భూమి ఆకాశం ఒక్కటి చేయాల్సినటువంటి ప్రభుత్వం కుయ్యమనడం లేదని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇక తెలంగాణకు బీజేపీ శరీలా మారిందని చెప్పేసి చంద్రబాబు మాటలు విని గతంలోనూ ఇబ్బంది పెట్టిందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు మాట విని డీపీఆర్ వెనక్కి పంపిందని చెప్పేసి ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ 45 టీఎంసీలు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఆపుతోందన్నారు. త్వరలో భారీ బహిరంగ సభలు పెడతామని చెప్పేసి తాను స్వయంగా వస్తానని చెప్పేసి తెలిపారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, నిద్రపోతుందా అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇక ఎంతసేపు భూములు అమ్ముకుందామా అనేటువంటి సోయిలోనే ఉందని చెప్పేసి రాష్ట్రానికి వచ్చే నీళ్లు కూడా కాపాడలేదని చెప్పేసి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఇదేమి దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పేసి నిలదీశారు. జంట నగరాల్లో పగలే హత్యలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయని చెప్పేసి అడగడం జరిగింది. రేటు అప్పటితో పోల్చుకుంటే 20% పెరిగిందని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పచ్చి అబద్ధాలు, వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చని చెప్పేసి కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇక వీడియోని లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారు కేసీఆర్ చేసినటువంటి కమెంట్స్ మీద కమెంట్ తెలపండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఎన్బీకే న్యూస్.